పేనుబంక పురుగు కూడా అంతే. తల్లి పురుగు, పిల్ల పురుగు అది కూడా దాదాపుగా ఆకు అడుగు భాగంలో చేరి సేమ్ మనం పచ్చదోమ గురించి చెప్పుకున్నాం కదా, అదేవిధంగా ఇది కూడా రసాన్ని పీల్చి మొక్క యొక్క దిగుబడిని అనేది తగ్గిస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ పేనుబంక పురుగును పేనుబంక పురుగు నుంచి విసర్జితాలు ఉంటాయి, జిగురు లాంటి విసర్జితాలు అనేవి అవి స్రవిస్తాయి. సో వాటి మీద ఏంటంటే ఈ వేరే సూటి మోల్డ్ అనే ఒక ఫంగస్, బూజు అనే ఫంగస్ అనేది గ్రోత్ కనుక ఉంటే అదేంటంటే కిరణజన్య సంయోగ క్రియను దాదాపుగా తగ్గించే అవకాశం ఉంది. సో ఆ రకంగా కూడా ఇది పంటను నష్టపరుస్తుంది. సో దీని నివారణకి ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, తీవ్రతను బట్టి మనం ఫస్ట్ ఏంటంటే స్టెమ్ అప్లికేషన్ చేయాలి, కాండానికి మందు పూత. సో ఇంతకుముందు చెప్పాను 1:4 రేషియోలో మోనోక్రోటోపాస్, లేదా అది 30-45 డేస్ 60 రోజుల్లో ఏంటంటే 1:20 రేషియోలో ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే ఫ్లోనికామైడ్ అనే ఈ మందులతోటి మనము స్టెమ్ అప్లికేటర్ ద్వారా పైన మొక్క యొక్క పైన భాగాన మనము ఈ మందు పూతను పూసి మనము దాని నుంచి మనం కాపాడుకోవచ్చు.